తొలి ఏకాదశి కథ వింటే మీ జన్మధన్యం. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనించి యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి తొలి ఏకాదశి కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీన్నే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు. ఇలా చేయడం వలన జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. అయితే యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు మళ్లీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెబుతారు. దీనిని ఉద్దాన ఏకాదశి అని అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ 4 నెలల సమయాన్ని పవిత్రంగా భావించి చాతుర్మాస్య దీక్ష చేసేవారు. ప్రస్తుతం మఠాధిపతులు, సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. తొలి ఏకాదశి కథ వింటే మీ జన్మధన్యం.